మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ మహిళా మంత్రులపై హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో కృష్ణా జలాల అంశంపై చర్చకు భయపడి పారిపోయిన చరిత్ర హరీష్ రావుదని విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 20 ఏళ్లు నిరాటంకంగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఏది పడితే అదే మాట్లాడతాడు. దేవుడు ఇచ్చిన నాలిక, ఆ నరలేని నాలికతో నువ్వు అందం మాట్లాడితే ఏం చెప్పమంటావు? రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు నిన్న ఏదైతే ఒక పత్రికల్లో వచ్చిన కథనానికి పూర్తిగా ఆయన జవాబు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక మాట్లాడితే ఏం చేస్తాం? ఇప్పుడు హరీష్ రావు అంటే ఆయన ఒక మంత్రిగా పనిచేసిండు, ఉద్యమంలో పనిచేసిండు. పాపం కిరోసిన్ చూసుకుని అగ్గిపెట్టి దొరకలే ఆయనకు తెలంగాణ ఉద్యమంలో కూడా. కానీ మా ఎస్సీలను, మా బీసీ వర్గాల యువతనైతే పనంగా పెట్టిన ఉద్యమంలో. ఇవాళ మాట్లాడితే ఏది మాట్లాడినా మొన్న జరిగిన కృష్ణా జలాల గురించి మాట్లాడాడు, అసెంబ్లీలో పారిపోయాడు. వాళ్ళు అసలు ప్రజలు ఎవరు విశ్వసిస్తారండి? వాళ్ళు నమ్ముతున్నారు ప్రజలు వాళ్ళను. ఇప్పుడు వాళ్ళు ఏది పడితే మాట్లాడితే నిన్న క్లియర్ గా సమాధానం చెప్పింది కదండి చీఫ్ మినిస్టర్ గారు. చాలా క్లియర్ గా మీడియా మిత్రుల ముందట యథార్థమైన వాస్తవాలు ముందు పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ లెవెల్ అంశం వారు జవాబు చెప్పడం జరిగింది. ఇక దాని నోటి వారికి వస్తే ఒక బీసీలో ఉన్న మంత్రివర్గాన్ని, ఒక ఎస్సీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక మహిళల సోదరులు ఉన్న మంత్రివర్గాన్ని నోటి కొద్ది వస్తే మాట్లాడుతుండే మేము మాట్లాడలేమా? సొంత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవితక్క గారే మీ మీద ఆరోపణ చేస్తాను మీరు దొంగలని. నువ్వో దొంగ అంటుంది, వాళ్ళ అన్ననో దొంగ అంటుంది, మొత్తం దోసుకున్నారు అంటుంది. దానికి జవాబు చెప్పు. ఫస్ట్ దానికి జవాబు చెప్పాయి హరీష్ రావు. ఎందుకు